వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. బ్రెడ్ కాజా దాని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 6 బ్రెడ్ స్లైసెస్, ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్, 1 కప్ షుగర్, 1 కప్ వాటర్, ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని దానిలో 1 కప్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుంటున్నాం. ఈ షుగర్ వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ షుగర్ ఈ వాటర్లో బాగా కలిసేంత వరకు దీన్ని వేడి చేయాలి. దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి. షుగర్ కరిగేంత వరకు దీన్ని ఇలా తిప్పుతూ ఉండాలి. చూసారా, ఇలా షుగర్ మొత్తం వాటర్లో మిక్స్ అయిపోయింది. ఇది లైట్ సిరప్ లానే మనం తయారు చేసుకోవాలి, తీగ పాకంలా తయారు చేసుకోకూడదు. ఇప్పుడు మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం దీంట్లో మిక్స్ చేసుకుందాం. దీన్ని 1 నిమిషం పాటు ఇలాగే ఇలాచీ పౌడర్ బాగా మిక్స్ అయ్యే వరకు 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలాచీ పౌడర్ కూడా వేసి మిక్స్ చేసాం కదా, ఈ సిరప్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని వీటి సైడ్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను, అది మీ ఇష్టం, మీరు ఎలా కట్ చేసుకున్నా కూడా బాగా వస్తాయి. ఇలా ఈ షేప్లో ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ బాగా మరిగింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆయిల్ బాగా వేడెక్కడం వల్ల ఎలా గోల్డెన్ కలర్లోకి వచ్చాయో. దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని దాంట్లోకి తీసుకోవాలి. ఇది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న సిరప్లోకి ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని బాగా మునిగే వరకు ఉంచి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు
ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో ఒక్కొక్క బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని 1 నుండి 2 నిమిషాల వరకు వీటిని బాగా ముంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే టేస్టీగా ఉండే బ్రెడ్ కాజా రెడీ. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా పంచదార పాకంలో ముంచి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ కాజా రెడీ. ఈ బ్రెడ్ కాజా మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.